చెప్తా. ఏమిటా కోపం దేవి? నీ అంశరూపాన్ని అవమానించాడనా? శాశ్వతులైన శ్రీవారే నా అంశరూపానికి పసుపు కుంకుమలై ఉండగా ఆ తుచ్చుడు సర్వమంగళని పట్టుకుని అంత మాటంటాడా? వాణ్ణిప్పుడే తప్పు చేయడం పిల్లల లక్షణం, ఆగ్రహించడం అమ్మతనం అనిపించుకోదు సుమా. స్వామి శాంతించు. పుటం పెట్టందే బంగారం, సానపట్టందే వజ్రం శోభించవు. ఈ దూషణ భూషణ తిరస్కారాలే నీ లీలామూర్తి ఔన్నత్యాన్ని లోకవిదితం చేస్తాయి. శాంతించు. వెంగమాంబ, ఇదిగో నీ తులసిమాల. సంతోషమేగా? ఇంతకంటేనా స్వామి? అమ్మా వెంగమాంబ, నా చిట్టి తల్లి. ఎన్నాళ్ళకి నిన్ను చూశానమ్మా, ఇక నేనేమైపోయినా బెంగలేదు. అమ్మ మాటలకేం గాని నువ్వు నమ్ముకున్న నీ స్వామి నీకే లోటు రాకుండా చూసుకుంటున్నాడా తల్లి? ఆపద ముక్కుల వాడే నా కండగా ఉండగా నాకు లోటే ఉంది నాన్నగారు. ఇదిగో నువ్వు ప్రాణప్రదంగా ఆరాధించే నీ తరిగొండ నృసింహస్వామి. కృతజ్ఞురాల్ని నాన్నగారు, కృతజ్ఞురాల్ని. అత్తయ్య, మాణి, తమ్ముడు ఎలా ఉన్నారర్రా? నేనెంత అపకారం చేసినా ఎంత ఆప్యాయతతో పలకరించడం నీకే చెల్లిందే తల్లి. ఇడిగో నా మనవడు, నీ మేనల్లుడు. వీడికి వదినే పేరు పెట్టాలని నీ మరదలు, నీ తమ్ముడు ఇంత దూరం తీసుకొచ్చారు. మరి ఎలాంటి పేరు పెడతావో, ఎంత మంచి పేరు పెడతావో ఇక నీ ఇష్టం. ఇది శ్రీనివాసుడి సన్నిధి, వీడికి శ్రీనివాసు అని పేరు పెట్టాను. ఆహా, సంతోషమేనా మరదలా? అంతకంటేనా వదినా? ఏం వల్లి, బాగున్నావా? నా కారణంగా తమరు అమ్మా నాన్నకి దూరం అయిపోయారనేదే తప్ప నాకు మరే బెంగా లేదు తల్లే. నీ కారణంగానైనా నేను కొండకి చేరుకున్నాను. ఏం మునసబ్ మావయ్య, తరిగొండ ఇప్పుడు ప్రశాంతంగా ఉందా? నువ్వు వచ్చేసిన తర్వాత తరిగొండ కలైపోయిందమ్మా. ఏమిరా తమరు ఎలాగంటే అలాగేనండి. సరే, ఈ రూపేణ ఆయన స్వామివారి సన్నిధానానికి వచ్చారు. రండి, అందరం కలిసి శ్రీవారిని దర్శించుకుందాం. గోవిందా గోవిందా. ఆగండి. ఏమయ్యా పెద్ద మనిషి, సద్బ్రాహ్మణ వంశంలో పుట్టి ఒక మ్లేచ్ఛుణ్ణి వెంటేసుకు తిరగడానికి సిగ్గుగా లేదు? ఎందుకొచ్చిన బ్రాహ్మణ జన్మయ్యా? అది కాదు స్వామి. ఆగండి నాన్నగారు. ఏది బ్రాహ్మణత్వం? ఏమిటి బ్రాహ్మణత్వం? బ్రాహ్మణత్వం అంటూ దీర్ఘాలు తీస్తున్న ఈ పెద్దలు ఆర్కాట్ నవాబ్కి కప్పవెందుకు చెల్లిస్తున్నారు? అమ్మా అమ్మా, తమరు నా కారణంగా మళ్ళీ గొడవ పడకండమ్మా. తమని చూడాలనుకున్నాను, చూశాను. తమరు వెళ్ళి దర్శనం చేసుకురండి అమ్మా, నేను ఏడే ఉంటాను. వలి, అన్యాయానికి తలవంచడం నాకు అలవాట్లేదు. నువ్వు అడుగుపెట్టని ఆలయంలోకి నేను అడుగుపెట్టను. అమ్మా, నా వెంకటనాథుడు నా దగ్గరికే వస్తాడు. ఆయన వస్తాడో రాడో తర్వాత చూద్దాం. ఎన్నాడా పాకరే తొలంగో అడిగే దాసోహం వాంగో. బావయ్యా, అరే అమ్మని చెప్తున్నా నీకే వాంగో. ఆగండి. మిస్టర్ దీక్షితులు, దొరవారు మెహంతు నాతో అంతా చెప్పాడు. ముస్లింస్ టెంపుల్లో రానివద్దని ఎవరు రూల్ పాస్ చేశారు? అది అది Shut up! ఈ దేవుడు ముస్లింలకు అల్లుడు, వాళ్ళని రావద్దని అధికారం నీకు లేదు. ఏ గొడవ ఆర్కాట్ నవాబుకు తెలిస్తే లేనిపోని గొడవ జరుగుతుంది. యు నో.
వెళ్ళవయ్యా దీక్షితులు వెళ్ళు. వెళ్ళి వాళ్ళ గోత్రనామాలతో పూజలు జరిపించు. రండమ్మా, వెళ్ళండి. అవమానం. ఎక్కడో తరిగొండ నుంచి ఊడిపడ్డ ఒక విధవరాలి చేతిలో అవమానం. గోవిందా. అడి ఏం దాసోహం పిలిచారా స్వామి? నిన్ను కాదురా, ఆ గోవిందుణ్ణి తలచాను. అడి ఏం దాసోహం, స్వామివారు తమరు పిలిస్తే పలుకుతారు. ఏం సెలవిచ్చారో? కొండ దింపమంటున్నాడురా. ఎలా? దొరవారు ఒక పక్క, మహంతు మరో పక్క ఆమెకు వంత పాడుతున్నారే, ఎప్పుడు? గోవిందా గోవిందా, నీ బుర్రలో దద్దోజనం చప్పదనం తప్ప పులిహోర పసలేదురా. అందుకే కదా స్వామి అడిగే దాసోహం. దింపాలి, కొండ దింపాలి. అడిగేం దాసోహం, శ్రీవారి నగలు కనిపించట్లేదు స్వామి. కనిపించకపోవడం ఏమిట్రా? అక్కడే జారిపడి ఉంటాయి చూడు. స్వాములు మీరు కూడా వెతకండి. అవి ఇవాళటివి నిన్నటివి కావు స్వామి, రాయల వారి కాలవ నాటివి. వేసిన తలుపులు వేసినట్టే ఉంటే దొంగతనం ఎలా జరిగింది? మాకు మాత్రమేం తెలుసు, మేం మానవ మాత్రులం. వెళ్ళండి, తిరుమలంతా గాలిద్దండి. అనుమానం వచ్చిన వారిని అధికార కార్యాలయానికి తీసుకురండి. శ్రీ రుక్మిణీలోల శృంగార సుఖలీల కారుణ్య రసమూల కనక రుచి చేలా సూరి జననుత శీల సురుచిర గుణజాల ఘోరధనుజ విపాల గోపాల బాల. దొంగతనం జరిగిందమ్మా, ఊరంతా వెతుకుతూ ఇలా వచ్చాం. ఎన్నడో పోకుడే తెరుగో వాంగో వెతకండి, గాలించండి. ఇక్కడ తవ్వండి. ఏమిటి స్వామి ఇది? నీ నీడకు నన్ను దూరం చేస్తావా? ఏ పాపం చేశాను నేను? అడిగేన్ ఎంత పావం, ఎంత పావం. గోవింద గోవింద. ఇవిగో స్వామి, ఆ చెట్టు మొదట్లో దొరికాయి. గోవింద గోవింద. అడిగేన్ దాసోహం, భక్తుల పేరుతో కొండపైకి చేరటం, స్వామివారి నగలకే ఎసరు పెట్టడం. అమ్మగారు, ఈ దొంగతనం తమరు చేశానని ఒప్పుకుంటుందా? విధవ స్వామి వారికి తులసిమాలలు సమర్పించినప్పుడే ఇలాంటి ఉపద్రవమేదో వచ్చి పడుతుందని భావించాం. ఈ దొంగ భక్తురాల్ని కొండ దింపి తరిగొండకు సాగనంపండి. నా కంఠంలో ప్రాణం ఉండగా కొండ దిగను. నీ మొండితనానికి ఫలితాన్ని అనుభవించు. దీక్షితులు గారు తప్పు చేస్తున్నారు. దొరగారు లేని సమయంలో దొరగారు లేరు కాబట్టే ఈ దొంగ భక్తురాల్ని కొండ దించే ప్రయత్నం చేస్తున్నాం. స్వామి స్వామి ఏ స్వామి అడ్డొస్తాడో మేము చూస్తాం. మామూలు మనిషివా, మాధవుడవు కావా, నన్నెరుగని వాడివా, నా స్వామివి కావా, మామూలు మనిషివా.
లక్ష్మినడిగి కొండనుండమంటివి ఇప్పుడు నిరంకుశుడవై ఇటుల గెంటుచుంటివి కఠినుడవై ప్రహ్లాదుని కటకటలను కంటివి చెరలో రామదాసు చిత్రహింస చూసితివి పురుషోత్తమా నన్నెంత పరీక్షించిన పరంధామా నీ సన్నిధి విడిపోదునా నిన్నెరుగని దాననా నీ దానను కానా మాధవా కేశవా వెంగమాంబ, ఇందుకేనా స్వామి నన్ను పుట్టించింది? ఇందుకేనా నన్ను మీ పాదాల దగ్గరకు చేర్చుకుంది?